2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి కనెక్ట్ అయ్యారు. 164 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పంపించి 5 ఏళ్ల పాటు సంక్షేమమే పరమాధానంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 11 మందిని ఎమ్మెల్యేలని గెలిపించారు. ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టు పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సభలో తనకు ప్రతిపక్ష హోదా కావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను మొరపెట్టుకున్న రాజ్యాంగంలో 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుందన్నటువంటి నిబంధనలకు కట్టుబడి అటువంటి అవకాశం ఇవ్వకపోవడంతో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. కాకపోతే ప్రతిపక్ష హోదా కోసం ఆయన పడుతున్న ఈ ఎంపర్ వెనక ఏ అంశం ఆయనకి సభలో గౌరవం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో ఆయన సభలో ప్రతిపక్ష హోదా కావాలని ఇలా ప్రాధాయపడడం, న్యాయ పోరాటం చేయడం విషయంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా గ్రీవెన్షియల్ అధ్యక్షులు రౌతు శంకరం మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ 11 మంది ఎమ్మెల్యేలతో సభకు వచ్చి ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నటువంటి ఆయన ఎంపర్లాడే తీరుని ఏ విధంగా తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమంటున్నారో అది చాలా న్యాయసమ్మతమైనది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలి. మరి ఈవేళ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి వీలు లేదు, 10% సీట్లు మీకు రాలేదని చెప్పేటువంటి ఏదైతే మాట ఉందో అది చాలా అసంబద్ధం. ఎందుకంటే 208 అధికరణం కింద నియమావళి ఉంది. ఏ చట్టంలో కూడా 10% సీట్లు వస్తేనే కానీ ప్రతిపక్ష నేత ఇవ్వడం లేదనేది ఎక్కడా లేదు. ఇది కావాలని రాజకీయ వైరం, పక్షపాతంగానే చూస్తున్నారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా నేత ఇవ్వకూడదు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఆ 5 ఎమ్మెల్యేలని గనక మా వైపు వస్తే ఈరోజు ప్రతిపక్ష హోదా కోల్పోయిన పరిస్థితి టీడీపీకి ఉండేది. ఆయనే గుర్తు చేశారు. ఆ సందర్భంలో ఇక్కడ ఒక సందర్భం చెప్పాలా. ఏదైతే 2015లో ఢిల్లీ ప్రభుత్వంలో బీజేపీకి 3 సీట్లే వచ్చాయి. ఆ వేళ మరి బీజేపీకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినటువంటి సందర్భం ఢిల్లీలో ఉంది. అలాగే 1994లో ఉమ్మడి రాష్ట్రంలో ఆ వేళ హైదరాబాద్లో 294 అసెంబ్లీ సీటుకి కేవలం 26 సీట్లు మాత్రమే ఆ వేళ గెలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ వేళ మరి కాంగ్రెస్ పార్టీకి 10% ఓట్లు లేవు. అయినప్పుడు కూడా 26 సీట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ప్రతిపక్ష నేత హోదా పి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సందర్భం. మరి అలాగే 1989 తర్వాత ఎంజీఆర్ తమిళనాడులో చనిపోయిన తర్వాత 169 సీట్లు డిఎంకేకి, అలాగే 30 సీట్లు ఏఐడిఎంకేకి వచ్చాయి. ఆ వేళ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. మరి అలాగే 1991లో 225 సీట్లు డిఎంకేకి వస్తే మరి 7 సీట్లే ఏఐడిఎంకి వచ్చాయి. ఆ వేళ కూడా ప్రతిపక్ష నేత హోదా అక్కడ ఇచ్చారు. అలాగే 1996లో మళ్ళీ జయలలితకి 225 సీట్లు వస్తే డిఎంకే కేవలం 7 సీట్లే వచ్చాయి. అక్కడ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడాను 2019లో జగన్మోహన్ రెడ్డి అన్న మాటని ఈరోజు కట్టుబడే కూటమి ప్రభుత్వం ఆ 11 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వెనకాడుతుంది. మేము ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వెనుకాడే తర్వాత మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉన్నాం. వాళ్ళకి కూడా మేము ప్రశ్నలు అడిగించే అనేక సందర్భాలు ఇచ్చాం. ప్రజల గొంతుకు వినిపించండి, మీరు రండి అసెంబ్లీకి, మీరు అడగండి, ప్రతి అంశం మీద మేము క్లారిటీ ఇస్తాం, సమాధానం చెప్తాం, మేము ప్రజల పక్షాన్ని ఉన్నామని చెప్పి ఆ వేళ చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈవేళ 10% ఓట్లు 10% సీట్లు రాలేదనేది ఎక్కడా లేదు. ఈవేళ మేము బలమైనటువంటి ప్రతిపక్షం, జనసేన, బీజేపీ, మరి తెలుగుదేశం కూటమి తర్వాత ఉన్నటువంటి పార్టీ మాదే ఏకైక ప్రతిపక్ష పార్టీ. మాకు 40% ఓట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చారు. మేము ప్రశ్నించే గొంతుగా
ప్రశ్నించే హక్కు మాకు ఉందని చెప్పి మేము స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీకర్ గారు తన విచక్షణ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇస్తారనే ఆశపడ్డాము. కానీ సమిష్ట నిర్ణయంతో వాళ్ళు ఏకీభవించి ఇవ్వలేదు. మేము కోర్టును మేము కోర్టుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ కోర్టులో కూడాను ఈరోజు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది అన్నటువంటి ఆశలుగా ఉన్నాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే 23 సీట్లు గెలిచినటువంటి టీడీపీకి మాత్రం ఆ రోజు ఆ 5ను కనుక మేము వెనక్కి తీసుకుని మీకు ప్రతిపక్ష హోదా కూడాను మీకు ఉండకుండా చేద్దునని చెప్పి ఆయన సభాపరంగా తెలియజేశారు. మాకు హైకోర్టు ఫేవర్గా ఇస్తుంది అనేది మాకు నమ్మకంగా ఉందండి. ఈవేళ మేము ఏదైతే ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నామో మా వ్యక్తిగత స్వార్థానికి కాదు, మేమేదో హైలైట్ అవ్వాలని కాదు. ఈవేళ ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. అనేక అంశాల్లో ఈవేళ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. అటు లా అండ్ ఆర్డర్ కానీ, ఇటు రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, 30 లక్షల పిల్లలు డ్రాప్ అవుట్లు కానీ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో మేము శాసనసభలో అడగవలసినటువంటి పరిస్థితి అవకాశం మాకు ఉండాలి. ఇవాళ ప్రజలందరూ మాకు కోరుతున్నారు. మీరు అవకాశం ఉంది, వచ్చి అసెంబ్లీలో చర్చించమని బాహాటంగా పిలుపునిస్తున్నారు కదా, అటు వెళ్లకుండా ప్రతిపక్ష హోదా కావాలని ఒక దీని మీదే ఈరోజు వాళ్ళు మాత్రం పూర్తిగా అసెంబ్లీకి రాకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు. చర్చించడం అనేది వేరు, ప్రతిపక్ష నేత అనేది వేరు. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే ప్రశ్న సమయం ఎక్కువగా ఉంటుంది. అన్ని ప్రశ్నలు మేము అడగడానికి, సరైనటువంటి సమాధానం వాళ్ళ నుంచి రాబెట్టడానికి ఎక్కువ సమయం ఉంటుందని మేము అడుగుతున్నాం తప్ప దీంట్లో మాకైతే ఎటువంటి స్వార్థం లేదు. ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి ప్రజల దృష్టికి అందరికీ తీసుకెళ్లాలంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. మీరు ఎందుకు మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో న్యాయస్థానంలో ఆయనకి చొక్కెదురైతే ఎట్టి పరిస్థితుల్లో చొక్కెదురవదు. ఖచ్చితంగా న్యాయస్థానం కూడా పరిశీలిస్తుంది. సాధారణంగా స్పీకర్ గారే పరిశీలించి ఇవ్వాల్సినటువంటి అంశం ఇది. కానీ వారు అధికార పక్ష కూటమికి భావంగా ఉండడం వల్ల వారు ఇవ్వలేదు. ఈవేళ కోర్టు తప్పకుండా ఇస్తుంది. మేమైతే ఏదైతే ప్రజా సమస్యలను పోరాడుతాం తప్ప మాకు వ్యక్తిగత సమస్యలు కాదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు 1953 12B ప్రకారంగా ప్రత్యేక ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. దాన్ని మీరు విస్మరించారు. ఆ సందర్భంలో మేము ఇవాళ కోర్టుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష నేత వస్తుంది. ప్రజా సమస్యలన్నింటినీ కూడా మేము శాసనసభలో నిలబెడతాము. ఈవేళ వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈవేళ ఈ రాష్ట్రం బాగా అధోగతి పట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కానీ ప్రతిపక్ష హోదా గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టయితే రాజ్యాంగ ఉల్లంఘన, సభా హక్కులని ఉల్లంఘించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న సంకేతాలు కూడా కనిపిస్తుంది. ఎలాగుందండి? ఏ చట్టంలో కూడా, రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదు. మీకు చెప్పాను కదండి, 208 అధికరణం కింద ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఉంది. పోనీ మీకు ఈ చట్టంలో ఉంది, పలానా క్లాజ్ ప్రకారం లేదా పలానా రూల్ ప్రకారంగా ఇవ్వడానికి లేదంటే మీరు ఆ ఏ రూల్ వర్తిస్తుందో ఒకసారి చెప్పండి. దాన్ని డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి, దానికి ఎవిడెన్స్ ఇవ్వండి, మేము నమ్ముతాం. ఎక్కడ ఏ చట్టంలో లేదు, ఎక్కడా కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదు అనేది లేదు. దాని స్పీకరు విచక్షణారహితంగా ఆలోచన చేసి ప్రతిపక్షానికి ఇస్తే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. మీరు రూలింగ్ ఇస్తారు కదా, అక్కడ వేసేటువంటి ప్రశ్న, అడిగేటువంటి ప్రశ్న సమర్థమైనది కాదు, ఇది అన్యాయమైన ప్రశ్న అయితే మీరు లా అండ్ ఆర్డర్ అక్కడ మీరు రూలింగ్ ఇస్తారు కదా వద్దని. మరి మీరు సమయం ఇవ్వాలి కదా. కేవలం చర్చిస్తాం రండి అని ఏదో బోటకు మాటలు చెప్పడం కాదు. మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీకు భయం, మీరు ఈవేళ ఇవ్వడానికి ప్రతిపక్ష హోదా భయం పడుతున్నారు. ఎందుకంటే మీ యొక్క అధికారంలో ఏ విధమైనటువంటి సమర్థత లేదు. ప్రజలందరూ కూడా విసిగిపోయారు, ప్రజలందరూ కూడా తిడుతున్నారు. ఈ ప్రభుత్వం విచక్షణ ఏకపక్షంగా వెళ్తుంది, సరైన ప్రజలకు సౌకర్యాలు చేయలేదు, రైతులకు యూరియా ఇవ్వలేకపోయినటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం. మెడికల్ కాలేజీలు కొత్తవి తేలేకపోయింది. కానీ ఈవేళ ఉన్న మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఇచ్చి ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వైద్య విద్య లేకుండా చేస్తుంది. ఇన్ని విధాలుగా ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం? ఈవేళ ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తుంది. సరైనటువంటి నిర్ణయాలు లేవు, సరైనటువంటి విద్య లేదు, సరైనటువంటి అన్ని వ్యవస్థలు ఇంగ్లీష్ మీడియం నిర్వీర్యం అయిపోయింది. 12 సెక్షన్ ఎత్తేసారు. అలాగే ఇవాళ MDM
మధ్యాహ్న భోజన పథకం ఏదైతే అది ఉందో అది నీరు గారిపోయింది. సాంబారు మెతుకులేసి సరైన క్వాలిటీ లేకుండా విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల ఈవేళ దెబ్బ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రస్తావించడానికి రావచ్చు కదా, అక్కడ కూడా నీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈరోజు ప్రజాక్షేత్రంలోనే ప్రతిపక్షం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానంలో అది లభిస్తుందని ఆశపడడంలో అర్థం ఏమైనా ఉందా? మేము వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నామండి. వాళ్ళు భయం పడుతున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రజా సమస్యలు అందరూ లేవనెత్తారు, ప్రజలు ఆయన పక్షాన్ని వెళ్ళిపోతారని భయం పడుతున్నారు. మీరేం ప్రతిపక్ష నేత అది ఇవ్వచ్చు కదా, ఏముంది? ఇది ఆల్రెడీ చట్టంలో ఉంది, నియమావళి ఉంది. 208 అధికరణ కింద ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనేటువంటి నియమావళి ఉంది కదా, దాని ప్రకారం మీరు ఇవ్వండి. మీరు ఎందుకు భయం పడుతున్నారు? ఈవేళ ప్రజల పక్షాన మాట్లాడేటువంటి అవకాశం ప్రతిపక్షానికి ఉంది, మీరు తప్పకుండా ఇవ్వాలి. ఇస్తే కదా మీరు మాట్లాడతారు, మీరు సమాధానం చెప్తారు. ఈవేళ మీరు భయపడి ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఒకవేళ న్యాయస్థానంలో చిక్కెదురైతే ఇంకా అసెంబ్లీ వైపు ముఖం చూపించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రితో పాటు ఉందన్నట్టు భావన ఉందా? మాకు 40% ఓటు బ్యాంక్ ఈ రాష్ట్రంలో ఉంచారు ప్రజలు. మేము ప్రత్యేకమైనటువంటి ప్రజల పక్షాన్ని గొంతుకిప్పేటువంటి పార్టీ మాది. వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినప్పటికి కూడా మేము అనేక ప్రెస్ మీట్లు పెడతాం, అనేక ఉద్యమాలు చేస్తాం, అనేక ధర్నాలు చేస్తాం. ప్రజలు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా హైకోర్టుకి తెలియజేస్తాం, ప్రజా నాయకులకు తెలియజేస్తాం. ఈవేళ మరి మెడికల్ కాలేజీలు వాళ్ళు చేస్తున్నటువంటి అసంబాన్ని అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది కదండి. కానీ ఈ పోరాటం చూస్తుంటే కనుక శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది, సభలో ఉండి ప్రశ్నిస్తేనే ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐడెంటిటీ ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలో ఇటువంటి పోరాటాలు ప్రజలు పరిణామాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకు తీసుకోరండి? ప్రజాక్షేత్రం డెమోక్రటిక్ కంట్రీ మంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక మ్యాండేటరీ ఇస్తారు. ప్రతిపక్షం అనేది లేకపోతే అది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని దానికి ఒక ప్రశ్నించే హక్కున్నా కూడాను పోరాటం తీసుకు అడుగులేస్తుంది, కానీ ప్రశ్నించేందుకు మాత్రం సభలోకి రావడానికి ఎందుకు భయపడరు? మాకేం భయం లేదండి. వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, ఎక్కువ సమయం ఇవ్వనండి. మీరు రోజు మాకు 2-3 గంటలు ఇస్తారేమో అడగండి, మేము వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతాం. మీరేమో వెంటనే క్వశ్చన్ అడిగితే కూర్చోండి అనడం చేయడం చేస్తారు. అందుకని ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మేము ఒక రూల్ ప్రకారంగా ఆ రూలింగ్లో ఉన్నటువంటి అంశాల ప్రకారంగా మేము శాసనసభలో ప్రస్తావిస్తాం. ఈవేళ శాసనమండలిలో మా ప్రతిపక్ష నేత అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ శాసనసభలో ప్రశ్నిస్తే దానికి విలువ ఎక్కువ ఉంటుంది, దానికి ఆదరణ ఎక్కువ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఏంటంటున్నారు? కూటమి ప్రభుత్వం భయం పడుతుంది, ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి భయం పడుతుందని చెప్పి ఈవేళ భయం పడుతున్నారు తప్ప మాకు ఇవ్వండి అవకాశం. ఇస్తే మేము ప్రజా సమస్యలో ప్రజా గొంతుకు తాలూకా అంశాలనే మీ దృష్టికి తెస్తాం తప్ప వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత పోరాటాలు కాదు కదండి. చూస్తే కనుక ఈ పోకడికి గత 5 ఏళ్ళు అసెంబ్లీ సాక్షిగా కౌరవ సభగా మార్చి తోటి సభ్యులను అసభ్యకరణ దూషణలు చేస్తూ సభలో కూడా ఉండే పరిస్థితి లేకుండా చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఈ బీజమే ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆచరిస్తుంది. మేము ఎప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చామండి. వాళ్ళు ఎప్పుడు కూడా శాసనసభలో ప్రశ్నించమనే మేము అడిగేవాళ్ళం. వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము సమాధానం చెప్పేవాళ్ళమే. మా రూలింగ్లో ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఎక్కడా కూడా నిరంకుశ పాలన చేయలేదు, ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ మేము ఈ బ్రేక్ చేయలేదు. తోటి సభ్యులను అవమానించేటట్టు కౌరవ సభగా మార్చారు, అదేకిపిస్తారు. వాళ్ళు అవమానించారండి. ముందు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు చేశారు వాళ్ళు ఎందుకు చేయలేదు? చేశారు కదండి. బోల్డ్ అవమానాలు చేసి ఆ నాయుడు, ఈ నాయుడు, ఈ ప్యాకేజ్ అని అదని ఇదని రకరకాలుగా మాట్లాడిన దాని మీద సభ్యులు ప్రశ్నోత్తరాల్లో ఆ మాటల సందర్భంలో వచ్చింది తప్ప వ్యక్తిగతంగా కాదు కదండి. ఇవంతా కూడా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే గొంతుకు మాకుంది, ప్రశ్నించే హక్కు మాకుంది, అడిగే హక్కు మాకుంది. ఇవాళ మీరు ఇష్టాసారంగా చేసుకెళ్ళిపోతే ఇది మీ సొంత డబ్బు కాదు కదా, ప్రజల డబ్బు. ప్రజల తాలూకా డబ్బుతో మీరు విలాసాలు చేస్తాం, మేము రూలింగ్ చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇది ప్రజలు ఒప్పుకోరు కదండి. అందుకు మేము అడుగుతాం. మేము లోపలికి వస్తే ప్రతిపక్ష నేత హోదాలో వస్తే మేము ప్రశ్నలు ఎక్కువసేపు మాట్లాడుతాం, ఎక్కువ ప్రశ్నలు అడుగుతాం, రోజంతా మేము అడుగుతాం. మాకు ప్రశ్నించే హక్కు మాకు ఉంది. అందుకే వాళ్ళు భయం పడుతున్నారు తప్ప మరొకటి కాదు. ద స్పీకర్ హ్యాజ్ రైట్ టు అలౌ అండ్ గ్రాంట్ యాజ్ ఎ అపోజిషన్ లీడర్. ఆయన చేసేసి దానికి ఇంతవరకు రాద్ధాంతరం చేయడం ఎలా? ఇది ఒక పక్షపాతంగా రాజకీయ వైరిగా ఉంది తప్ప మీకు ఒక క్లాజ్ ఉంది ప్రజాస్వామ్యంలో. నిష్పక్షపాతిత, పార్లమెంటరీ బాధ్యత, న్యాయ బాధ్యత, ఇవన్నీ ఆలోచన చేసి మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. ఆయన వచ్చి అడుగుతారు. ఆయన ఏమైనా అసంబద్ధమైనటువంటి, అసంపూర్తమైనటువంటి, అన్యాయమైన క్వశ్చన్లు అడిగితే మీరు అక్కడే ఖండించండి.
కానీ ప్రజల గొంతుకి మాకు వినిపించే అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షం హోదా కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం న్యాయ పోరాటం చేస్తుంది. ప్రజాక్షేత్రంలో అది అందరం ద్రాక్షగా మిగిలిందని తెలిసినా కూడాను సభలో ఎక్కువ సమయం సమస్యలపై మాట్లాడడానికి వచ్చే ఈ అవకాశంపై మాత్రం న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు 16 నెలలు కావస్తున్న ఈ అసెంబ్లీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి రాకపోవడం, వారికి కనుక ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చినట్టయితే కనుక ఎక్కడికి సభకి ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా వారి తాలూకు ప్రతిపాదన తిరస్కరించడంతో న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ పాటు చర్చించేందుకు ఈ అవకాశాన్ని మాత్రం తమకు ఇవ్వాలని కోరినప్పటికి కూడా అసెంబ్లీ స్పీకర్ ఈరోజు వారి కోరికని నిరాకరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అక్కడ న్యాయం లభిస్తుందా, వారు అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష హోదా నేపథ్యంలో అధికార పార్టీ తాలూగా ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటిపై నిలదీసేందుకు అవకాశం కలుగుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.